లవ్ చేసుకున్నాం 3 ఇయర్స్. దాని తర్వాత కట్ చేస్తే వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అమ్మాయిలు అంటేనే అసలు విరక్తి పుట్టింది. అసలు నమ్మొద్దురా బాబు వీళ్ళని అనుకున్నా. ఇంకా అప్పటి నుంచి వదిలేసిన. ఇంకా ఒకప్పుడు నన్ను వాడుకున్నది కదా, ఇప్పుడు నేను వాడుకోవచ్చు. టైట్గా వేసుకొని అన్నీ చూపించేటట్లు, ఇట్లా కనపడేటట్టు అమ్మ మొత్తం అన్నీ పడిపోవాలిరా సన్లు బయట అన్నట్లు, ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇక్కడ దాకా ఎందుకు మొత్తం ఇప్పేస్తే అయిపోతుంది కదా. ఎలా ఉన్నా? బాగున్నాను, సూపర్. ఏం చాలా రోజులు కనపడ్డారు. అవును. ఓకే అన్న. లవ్ స్టోరీ ఏమైనా ఉందా? ఉంది, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదులే. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. అవునవును. ఏమైందంటే లవ్ చేసుకున్నాం 3 ఇయర్స్. దాని తర్వాత కట్ చేస్తే వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఒరే నా హార్ట్ రా, లైఫ్ వైఫ్ మై డార్లింగ్, ఐ లవ్ యు. ఎలా ఫీల్ అయ్యారన్న? ఎలా ఫీల్ అయినా అంటే ఇంక అప్పటి నుంచి అమ్మాయిలు అంటేనే అసలు విరక్తి పుట్టింది. అసలు నమ్మొద్దురా బాబు వీళ్ళని అనుకున్నా. ఇంకా అప్పటి నుంచి వదిలేసిన. ఇంకా ఇప్పుడు కనబడితే ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతున్నారు? కనపడితే ఎలా రియాక్ట్ అవుతున్నా అంటే, ఒకప్పుడు నన్ను వాడుకున్నది కదా, ఇప్పుడు నేను వాడుకోవచ్చు. బాగా కనెక్ట్ అయిపోయినా నేను. ఒకప్పుడు నన్ను అయితే బాగా వాడుకునే. సో ఇప్పుడు ఫోన్ చేసినా రమ్మన్నా, మనం ఎక్కడికి వెళ్ళినా గిట రమ్మన్న గిట వస్తుంది. సో మనం యూజ్ చేసుకోవచ్చు. ముద్దు పెట్టాలా? ముద్దు పెడతా. నేనేం చూడలేదు. వస్తున్నా. సో అది కాదు, రమ్మంటే వస్తారా? వస్తా 100%. రమ్మంటే వస్తారా అంటే వస్తారు. ఎందుకు వస్తారంటే, ఒకప్పుడు మనం ఆమె వెంబడి తిరిగినాం కాబట్టి, కలిసి ఉన్నాం కాబట్టి. ఒకప్పుడు పెళ్ళి అయిపోయింది కదా. పెళ్ళి అయిపోయింది, కాకపోతే ఎప్పుడు భర్త కొంగు మూడేసుకొని ఎప్పుడు ఉండడు కదా. సో పనికి వెళ్తాడు, ఆయన డ్యూటీ ఆయనకు ఉంటుంది. ఖాళీ టైంలో వస్తుంది. సో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అంటే బ్రేకప్ చేయడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇంకా ఏమో నచ్చలేదేమో అమ్మాయికి. మరి ఏమో అమ్మాయిలో ఏముందో, అంటే మంచివాడు కావాలి, నాకు ఇట్లానే ఉండాలి, డబ్బు ఉన్నవాడు కావాలి, లేదంటే నాకు మంచిగా చూసుకునేవాడు కావాలి మెయిన్గా, అట్లా అనేసి వదిలేసాడు. సో వేరే కారణాలు ఏవైనా ఉండొచ్చు. సో వెళ్ళిపోయింది అన్నమాట. అబ్బాబ్బాబ్బా, ఏం చేస్త్రే ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అలానే ఉంటారు అంటారా? ఇప్పుడు అంతా ఎట్లా అంటే, ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లుందంటే, అమీర్పేటలో బట్టలు కొనుక్కొని హైటెక్ సిటీలో వేసుకొని బీభత్సంగా తిరుగుతున్నారు, షార్ట్స్ వేసుకొని అన్నీ చూపించుకుంటా. ఇంకా అవి గిట్ట ఎందుకు చూపిస్తారు? మొత్తం ఇప్పేసి తిరగండి మీరు. మంచిగా ఉంటుంది, ఈ సమాజానికి మంచి మెసేజ్ ఇస్తుండ్రు మీరు. ఇప్పేసి తిరిగితే ఇక్కడ దాకా కనపడే, ఇక్కడ దాకా ఎందుకు మొత్తం ఇప్పేస్తే అయిపోతుంది కదా. ఆ టెన్షన్ నాకు ఉంది రే. సో ఈ అమ్మాయిలు అయితే అమీర్పేటలో బట్టలు కొనుక్కొని హైటెక్ సిటీలో తిరిగే వాళ్ళని నమ్మకండి. యూత్ అయితే చెడిపోతున్నారు, మీరు అట్రాక్లోకి దింపకండి. మా యూత్కి ఇప్పటికే నానా తండాలు పడుతుండ్రు. మీ డ్రెస్సింగ్ ఏంది, ఎన్ని దారుణాలు సార్. అసలు భారతదేశ సాంప్రదాయాన్ని మర్చిపోయిండ్రు. మనము అక్కడ యూఎస్, రష్యా అక్కడ స్టైల్ ఇక్కడ చూపిస్తున్నాం. ఎందుకమ్మా? మన స్టైల్ చూసి వాళ్ళు నేర్చుకోవాలి, కానీ వాళ్ళ స్టైల్ చూసి మనం నేర్చుకుంటున్నాం. సో అది తప్పు. మన కట్టు సాంప్రదాయం వేరు, మన చూసి వాళ్ళు నేర్చుకోవాలి. అట్లా ఉండాలి, ఇండియన్స్ లాగా ఉండాలి అమ్మాయిలు అంటే, అట్లా ఉండాలి. కానీ ఈ అమ్మాయిలు అంతా స్కాట్స్ వేసుకొని ఇక్కడ దాకా పొట్టి నిక్కర్లు వేసుకొని మొత్తం సన్లు బయట పెట్టుకొని ఇష్టార్థంగా తిరిగితే ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాకు నచ్చదు. ఇంకా అప్పటి నుంచి నాకు అసలు విరక్తి పుట్టింది. ఈ అమ్మాయిలు అంటే వేస్ట్ రా బాబు అనుకున్నా. టైట్గా వేసుకొని అన్నీ చూపించేటట్లు, ఇట్లా కనపడేటట్టు అమ్మ మొత్తం అన్నీ పడిపోవాలిరా సన్లు బయట అన్నట్లు, ఏంటి బ్రో అంత మాట అన్నావు? అవసరమా నాకు అదే బాధ అనిపిస్తుంది. ఓకే.
అంటే ఇప్పుడు బ్రేకప్ అయిన తర్వాత మరి ఎలా ఫీల్ అయ్యారు, ఏడ్చారా ఇంకా? చాలా హ్యాపీ. ఎందుకు హ్యాపీ అయిందంటే నాకు ఇంకా దొరికేసిందిరా ఛాన్స్. మనం దేని గురించి అయితే వెళ్ళాలనుకున్నామో అది మనకు స్వచ్ఛంగా దొరికేసిందిరా అనుకున్నా. పగలు తెంగడం కాదురా, లేపి తెంగడమే. సో తర్వాత పెళ్ళి అయిన 1 మంత్ తర్వాత నేను కాల్ చేసిన, నీకేదైనా అవసరం ఉంటే నాకు ఇది అవసరం ఉంది, దాని గురించి ఫోన్ చేసిన అని చెప్పు. నువ్వు ఎలా పడితే అలా తిట్టవు, నేను తిట్టేవాడిని ఎక్కువ. నువ్వు నన్ను మోసం చేసినావు అది ఇది అని బాగా తిట్టేవాడిని. మీ అన్న వాళ్ళు ఎవడు ఏం చేయలేరా అని చాలా తిట్టేవాళ్ళని. అట్లా అన్నీ ఫ్యామిలీని అందరినీ తిట్టకు, నీకు ఏం అవసరం ఉందో చెప్పు, అది చేసి పెడతా నేను అన్నది. ఇంకా అన్న తర్వాత సో హ్యాపీ, మనకు దొరికేసిందిరా బాబు అనుకున్నా. ఇంకా దాంతో ఫాలో అవుతున్నాను అనమాట. ఎలా స్టార్ట్ చేసావు నువ్వు చూస్తే? మరి ఇంకా మంచిది అస్సలు నా ముఖానికి అసలు అమ్మాయిలే పడరు అనుకున్నా. కాకపోతే దేవుడి దయంలో ఒక అమ్మాయి దొరికింది, దాంతో అన్నీ అయిపోయినాయి. సో హ్యాపీ. నువ్వు చాలా బెటర్. నేను మరీ కన్నాలేసి వాళ్ళ ఉన్నాను.